అంత సీరియస్గా చూడకు, భయం వేస్తుంది. కొబ్బరి నీళ్ళు తాగుతావా? ఎండాకాలం కదా, కొంచెం చల్లబడతావు. బుద్ధి ఉందా మీకు? ఛాలెంజ్ చేయడానికి మీరేమైనా మెగాస్టార్ చిరంజీవి ఆనందన్న విచారం? చిరంజీవా? ఆయన ముందు నేనెంత? శ్రీరాముడి చేతిలో ఉడతంత. ഉടുത്തല്ല മിടുത്ത. നിങ്ങളോട് എവര് സംസാരിക്കാനാ പറഞ്ഞേ? మేము డిస్కస్ చేస్తున్నావు కదా. అది డిస్కషన్ కాదు, సౌండ్ పొల్యూషన్. ఇద్దరు కలిపి ఓవర్ అని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అందుకే నేను యాక్షన్లో దిగాను. వన్ వల్యూర్ యాక్షన్ హీరో. ఇప్పుడు చూడు మీ వల్ల ఏమైందో. ఏం కాదు, జాబ్ కొట్టి మీ నాన్న ముందు కాళ్ళ మీద కాలేసి కూర్చుంటాను. ఎలా అంటే నాకు ఇప్పుడు ఎవడో జాబ్ ఇవ్వడానని ఉద్దేశం. అవును. హలో, బీఎస్సీ ఫైనాన్స్ ఇక్కడ. బయట లోన్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని జాబ్ మీద ఇంట్రెస్ట్ చూపించలా. మనం వస్తున్నామంటే కళ్ళకి అద్దుకొని తీసుకుంటారు. కళ్ళకి అద్దుకొని తీసుకోవడానికి నువ్వేమైనా చక్కెర పొంగల్ అనుకుంటున్నావా? జాబ్ ఎవరికి ఊరికి రాదు. మా ఆఫీస్కి ఒకసారి రండి, అప్పుడు అర్థం అవుతుంది ఎంతమంది జాబ్ కోసం తిరుగుతున్నామో ఏమో. ఎంతమంది ఉన్నా ఆ జాబ్ మంది అనుకుంటే మందైపోద్ది. అదెంగనే? చిన్నప్పుడు కుర్చీలాట్లో ఊరు మొత్తానికి నేనే ఫేమస్. కుర్చీలాట తెలీదా? రౌండ్గా కుర్చీలేస్తారు, చుట్టూ తిరగాలి. విజిలేసినట్టే ఆగి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుని పోతాం కదా. ആ കുറിച്ചിൽ తీసుకొని నీ നെറ്റി మీద കൊട്ടു. ഞാൻ എത്ര സീരിയസ് ആയിട്ട് പറഞ്ഞാലും നിങ്ങൾ കോമഡി ആയിട്ട് എടുക്കൂ. നിങ്ങളോട് സംസാരിക്കുന്നത് വേസ്റ്റാ. പോ. ఇదిగో అమ్ముకుంటి, 150 రూపాయలు బాటిల్ వేస్ట్ అయిపోద్ది, తాగు. పోడ పొట్ట, ఎത്ര പറഞ്ഞാലും മനസ്സിലാവത്തില്ല. అర్థం కాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే మళ్ళీ బాధపడాలి. ఇప్పుడు మన కార్పొరేట్ లెవెల్లో జాబ్ అంటే ఆవిడిస్తాడు.